సంక్షేమ కార్యక్రమాలు అనేది చకచక ఇక అంటే ఎన్నికలు దగ్గర అవుతున్నాయి కాబట్టి అర్హులకు ఇచ్చేయటం అట్లాగే షెడ్యూల్ ప్రకారం కాకుండా ఇంకా ముందస్తుకి జగన్మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా సరే పెన్షన్ అయితే ముందుగా చెప్పినట్టుగానే రేపు జనవరికి 3,000 రూపాయలు పెంచబోతున్నారు. జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకు ఆ షెడ్యూల్ ప్రకటించేశారు. అలాగే జనవరి 5న బైయాన్యువల్ కార్యక్రమం అంటే ఎవరైనా అర్హత ఇప్పుడు కొంతమందికి 18 దాటేవాళ్ళు 21 దాటేవాళ్ళు ఇప్పుడు ఎవరైతే యుక్త వయసుకు వస్తారో వాళ్ళకి ఇంతకు ముందు అవకాశం ఉండదు, వాళ్ళకి ఇప్పుడు అర్హత సాధిస్తే వాళ్ళు, లేదా కొంతమందికి ఇదివరకటి రోజుల్లో అర్హత లేదు ఎందుకంటే వాళ్ళ పేరున ఏదన్నా ఆస్తి ఉండటమో దానివలన అర్హత లేని వాళ్ళు ఈ లోపుగా వాళ్ళు వేరే పేరు మార్చుకోవడం, పిల్లల పేర్లకు మార్చుకోవడం, లేకపోతే తల్లిదండ్రుల పేరుకి మార్చడం ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి బేసిస్ చూసుకుని ఇప్పుడు అర్హులు అయితే కనుక వాళ్ళకి ఇచ్చేయటం అంటే కొత్తగా లబ్ధిదారులు ఎంపిక చేసేటువంటి కార్యక్రమం బైయాన్యువల్ జనవరి 5వ తారీఖు నిర్వహించడానికి డిసైడ్ చేశారు. అట్లాగే విజయవాడ స్వరాజ్ మైదాన్ అలియాస్ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జనవరి 19వ తేదీన చేయబోతున్నారు. టోటల్గా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం అనేది ఆ రోజున లైన్లోకి రాబోతుంది. ఇకపోతే జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్ఆర్ ఆసరా 3 విడతలుగా ఇప్పటికే 19,195 కోట్ల రూపాయలు, చివరి విడతగా 6,394 కోట్ల రూపాయలు ఇవ్వబోతూ ఉన్నారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఇది కాకుండా ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైఎస్ఆర్ చేయూత, దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో 45 ఏళ్ళు పైబడ్డటువంటి మహిళలందరికీ కూడా ఏడాదికి 18,750 రూపాయలకు సంబంధించినటువంటి స్కీమ్ ఫిబ్రవరి నుంచి 5 నుంచి 14 వరకు ఇచ్చేయాలన్నటువంటిది నిర్ణయించారు. ఇక అంతా డబ్బుల పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరగబోతోంది.